బీజేపీ నుంచి వస్తున్నటువంటి ఎక్కువ అలిగేషన్లో ప్రధానంగా ఈరోజు ప్రధాని కూడా మాట్లాడారు. హైదరాబాద్లో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరిస్తుంది, తర్వాత యూసీసీని ఇంప్లిమెంట్ కాకుండా చేస్తుంది, తర్వాత ట్రిపుల్ తలాక్ని మళ్ళీ లాగూన్ చేస్తుంది. ఈ రకంగా ఉంది సిచ్యువేషన్ అంటుంది. మరొకటి దీనికి యాడ్ ఆన్ ఏంటంటే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గురించి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి బలహీనమైనటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నిల్చోబెట్టింది అనేటువంటిది మాట్లాడారు. ఈ రెండింటిపైన ప్లీజ్. మొదట ఎన్నికలకు వద్దాం. హైదరాబాద్ నగరాన్ని జంట నగరాలను 3 జిల్లాలుగా విభజించిన మేము హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ అని. ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం, సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునికి రాజ్యసభ ఇచ్చినాం, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడికి హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం. మేము మా పార్టీలో ఉండే నాయకులకు మేము టికెట్లు ఇచ్చినాము. అదే భారతీయ జనతా పార్టీ నాయకులను కాదని ఇచ్చిన టికెట్ హిందువులకు 60% పైగా హైదరాబాద్ పార్లమెంట్లో ముస్లిం జనాభా ఉంటే హార్డ్ కోర్ హిందూ లాంగ్వేజ్ కూడా కాదు, ముస్లిమ్స్లని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళని పెట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారు అసదుద్దీన్ ఓవైసీని ఎన్నికలు గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నాడు. నరేంద్ర మోడీ గారు ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ గారిని ముస్లిమ్స్ ఓడించాలని అనుకున్నా ఆ ముస్లిమ్స్ ఓటేయలేని పరిస్థితి నరేంద్ర మోడీ గారు కల్పించారు. అదే మాధవిలత ప్లేస్లో ఒక న్యూట్రల్, ఒక అందరినీ కలుపుకపోయే వ్యక్తిని ఈ ఎన్నికల బరిలో దించి ఉంటే ముస్లిం ఓట్లలో కొంత పర్సంటేజ్ బీజేపీకి వస్తే మిగతా ఓట్లు కూడా యాడ్ అవుతే అప్పుడు అసదుద్దీన్ ఓవైసీని ఓడించడానికి అవకాశం ఉండే. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అసదుద్దీన్ ఓవైసీ మీద హైదరాబాద్ పార్లమెంట్లో. కానీ ఆ వ్యతిరేకత ఉన్నా సరే ఇటు పక్కన ఓటు వేయలేని పరిస్థితి కల్పించిందే నరేంద్ర మోడీ గారు. మీరు ముస్లిం ఓట్స్ని కంప్లీట్గా పోలరైజ్ చేసి అట్లాంటి లాంగ్వేజ్ వాడి వాళ్ళకు ఒకవేళ అసదును ఓడగొడదామన్న ఆలోచన ఉన్నా వాళ్ళకి విధి లేని పరిస్థితి కల్పించి అసదును గెలిపించడానికి నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ముందలున్నాయి. నరేంద్ర మోడీ గారు మాట్లాడే భాషకు భావానికి కాలం చెల్లిపోయింది. మోదీ గారు ప్రతిసారి మోదీ గ్యారంటీ అంటున్నాడు. నేను క్లియర్గా చెప్పిన, ఐ హావ్ టోల్డ్ దట్ మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. వారంటీ అయిపోయిన మోడీ గారు ఏం చెప్పినా ప్రజలు విశ్వసించరు. क्या वाकई में तेलंगाना में निवेश रोका जा रहा है? क्योंकि आपने एक इंटरव्यू दिया था। क्या प्रमोद जी? प्लीज आपने एक इंटरव्यू दिया था, उसमें आपने कहा था कि टेस्ला को तेलंगाना में इन्वेस्ट करने से रोका गया और गुजरात में उसको फोर्स किया गया। क्या वाकई तेलंगाना में निवेश को रोका जा रहा है? ज़रूर, हर बार जो भी कोई मल्टीनेशनल कंपनी तेलंगाना स्टेट में इन्वेस्टमेंट करने के लिए आए तो केंद्र सरकार खासकर नरेंद्र मोदी जी, अमित भाई ने ये इन्वेस्टमेंट्स गुजरात ले जाने के लिए कोशिश कर रहे हैं. उन लोगों का इरादा एक ही है, जितना भी है गुजरात में इन्वेस्ट करना, स्पिल ओवर कुछ बचे तो हम पकड़ना है. टेस्ला नहीं, उसके साथ साथ भी बहुत सारे हैं. मैं 13 तारीख के बाद पूरा मैं लिस्ट दूंगा. जो पहले तेलंगाना इन्वेस्टमेंट करने के लिए इधर आ चुका है, उसके बाद यहाँ छोड़कर गुजरात चले गए, कुछ लोग देश छोड़कर चला गए.